అందరికీ నమస్కారం అండి. సుందర కుకింగ్ ఛానల్కు సుస్వాగతం. ప్రకృతి ఆహారమే ఔషధం. ఈరోజు హనుమత్ జయంతి శుభాకాంక్షలు మీ అందరికీ తెలియచేస్తున్నానండి. ఇంటిలో పూజ చేసేసుకున్న తర్వాత గుడిలోకి వెళ్ళానండి. అయితే ఆ గుడి ఎక్కడంటే హప్సీగూడ నుండి ఉప్పల్ వచ్చే దారిలో జెన్పాక్ట్, అలాగే ఎన్జిఆర్ఐ గేట్ నెంబర్ 2 దగ్గర ఉందండి. గుడి చాలా బాగుంటుందండి. అభయ ఆంజనేయ స్వామి మనకి అన్నిటికీ అభయంగా ఉంటాడండి ఆ స్వామి. ఈ గుడిలోనే సూర్యుని విగ్రహం కూడా ఉందండి. మనకి అన్ని చోట్ల దొరకడండి. ఆరోగ్య ప్రదాత, ప్రత్యక్ష దైవం అండి. సూర్యుడు సర్వరోగ నివారిణి కాబట్టి దర్శించుకోండి తప్పకుండా. ఉదయం 5 గంటలకే ఏకాదశ మన్య సూక్త పంచామృత సహిత సింధూర, అలాగే 6:32 కమలపాకుల పూజ, సామూహిక ఆకు పూజలు అర్చనలు జరిగాయి. అలాగే 1 గంటకి మహా అన్న ప్రసాద వితరణ, అన్నదానము 12కి మొదలయ్యి 4-5 గంటల వరకు జరుగుతూనే ఉందండి. మహాగణపతి కొలువై ఉన్నారండి ఇక్కడ. ఈ మహాగణపతిని గరికతో పూజ చేసుకుంటాము. అలాగే ఉండ్రాళ్ళు నైవేద్యంగా పెడతాము. అలాగే నందీశ్వరుడితో కూడిన మహాశివుడండి. ముందుగా మనం నందీశ్వరుణ్ణి దర్శించుకున్న తర్వాతే శివుణ్ణి దర్శించుకుంటాము కాబట్టి సూర్య భగవానుడితో కలిగి ఉన్నాడండి ఈ శివుడు. అలాగే భవానీ మాత ఉన్నారండి. ఈ మాతను కూడా దర్శించుకున్న తర్వాత మహావిష్ణువుని కూడా దర్శనం చేసుకోండి. ఒకే మందిరంలో ఈ దేవతలందరూ కొలువై ఉన్నారు. ఈయన శ్రీ మహావిష్ణువు. నమామీశమీశాన నిర్వాణరూపం విభుం వ్యాపకం బ్రహ్మవేదస్వరూపం. స్వామివారి వెనుక భాగం కూడా చాలా అందంగా కనిపిస్తుందండి. ఇప్పుడు సూర్య భగవానుడు పాదాలకి నమస్కారం చేసుకుని సూర్య భగవాన్ని కూడా నమస్కారం చేసుకోండి. నమామీశమీశాన నిర్వాణరూపం విభుం వ్యాపకం బ్రహ్మవేదస్వరూపం నిజం నిర్గుణం నిర్వికల్పం నిరీహం. స్వామివారి వెనుక భాగం కూడా చాలా అందంగా సర్పంతో కలిగి ఉన్నారండి. శ్రీ వల్లి దేవసేవన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అండి. ఈయన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి సంతానాన్ని కలగజేస్తారండి. స్త్రీల సమస్యలు, గర్భాశయ సమస్యలు తొలగిపోతాయి ఈ స్వామిని పూజిస్తే. అలాగే వల్లీదేవి అండి, శ్రీవల్లీదేవి. అలాగే దేవసేన దేవి. ఈ మూర్తులను పూజిస్తే స్త్రీల సమస్యలు తొలగి సంతాన సాఫల్యం కలుగుతుంది అని చెప్తారండి. అలాగే సత్యవంతమైన దేవుళ్ళు ఇక్కడ అన్ని పూజలు, కోరికలు నెరవేరుతున్నాయి. అలాగే ఆరోగ్యకరమైన వృక్షాలండి. ఇవన్నీ దర్శించుకున్న చాలా బాగా జరిగాయండి.
చెప్పుకుంటూ సరిపోనంత అందంగా పూజలు జరిగాయి. అందరూ కూడా చాలా బాగున్నాయి. భక్తులు వేల సంఖ్యలో వచ్చారండి. ఎవరికీ ఇబ్బంది లేకుండా అందరికీ దర్శనం చాలా బాగా జరిగిందండి. అన్నప్రసాద వితరణ కూడా చాలా చాలా బాగా జరిగింది. స్వామివారి ప్రసాదం కాబట్టి చాలా చాలా రుచిగా కూడా ఉన్నాయండి. వడ్డించే సేవకులు, వాలంటీర్స్ అందరూ కూడా చాలా భక్తి శ్రద్ధలతో వడ్డించారండి. అర్చక స్వాములు చాలా భక్తి శ్రద్ధలతో అర్చనలు చేశారండి. గోత్రనామాలంతా చాలా శ్రద్ధగా చదివారు. అలాగే తీర్థ ప్రసాదాలు కూడా చాలా శ్రద్ధగా ఇచ్చారండి. అలాగే ఇక్కడ ఎగ్జిక్యూటివ్ వెంకట్ గారు భక్తులందరినీ ప్రతి ఒక్కరిని సాదర అభిమానంగా ఆహ్వానించారండి. అలాగే చిలుకానగర్ కార్పొరేటర్ ప్రవీణ్ గారు ఈ స్వామివారి దర్శనానికి విచ్చేశారండి. వారిని కూడా చాలా బాగా ఆహ్వానించి సన్మానం చేశారండి. అలాగే తీర్థప్రసాదాలు కూడా వారికి అందించారండి. వీరంతా ఫౌండర్స్ అండి. చాలా కష్టపడి నిలబడిగిందండి. అంతా స్వామివారి ఎవరెవరి చేత ఏం చేయించుకోవాలో చేయించుకుంటారండి. ఇదంతా కమిటీ మెంబర్స్, ఫౌండర్స్ కూడా ఉన్నారండి.
బాగున్నారా? ఈ వీడియో కనుక నచ్చితే తప్పనిసరిగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ అందరికీ ఆంజనేయ స్వామి ప్రతిరూపమై మనందరము కాబట్టి తప్పనిసరి ఆంజనేయ స్వామి నీటి బాధలు తొలగిపోతాయి, ఆరోగ్యము వస్తుంది, అష్టైశ్వర్యాలు కలుగుతాయి, ఇంటికి వెళ్ళిన విద్యులు కలుగుతుందని ముందుగా భయాలు కలిగిపోతాయి. శత్రు వినాశకారి కాబట్టి అందరూ స్వామిని ఆశీస్సులు తీసుకోండి. మీ అందరికీ మరొకసారి హనుమత్ జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ సర్వే జన సుఖినో భవంతు.